టీమిండియా బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ జట్టు కూడా బాగా ఆడుతుండడం, తాజాగా పాకిస్తాన్ జట్టుని క్లీన్ స్వీప్ చేయడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్ల బలాబలాలు ఏంటి అనే విషయమై చాలా చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషణలు కూడా బాగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టులో ఉన్న ఒక ఆటగాడు టీమిండియాను కొద్దిగా భయపెట్టేలా ఉన్నాడు అనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ ఆటగాడు ఎవరు, అతడి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎందుకు టీమిండియాకు ప్రమాదంగా మారబోతున్నాడో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ పై బంగ్లా టెస్ట్ సిరీస్ గెలవడంలో ఆ జట్టు యువ పేసర్ నహీద్ రాణా కీలక పాత్ర పోషించారు. అతడి ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బంతులు వేయడం అతడి ప్రత్యేకత. ఈ కుర్రాడు పాక్ పై రెండో టెస్టులో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. బాబర్ అజాం, షాన్ మసూదులను పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. దీంతో అతడి నుంచి ప్రమాదం ఉంది అని గ్రహించిన టీమిండియా కొత్త ప్రణాళికతో నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నహీద్ను సమర్థవంతంగా భారత్ జట్టు ఎదుర్కొనేందుకు పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ను రంగంలోకి దించింది. అతన్ని నెట్ బౌలర్గా వాడుకుంటోంది. గుర్నూర్ ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు. బంగ్లాదేశ్ యువ పేసర్ బౌలింగ్లో భారత బ్యాటర్లు బౌన్స్తో ఇబ్బంది పడకుండా ఉండేందుకు గుర్నూర్ను నెట్ బౌలర్గా తీసుకొచ్చారు. అతడు భారత బౌలర్లకు నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు. టీమిండియా బ్యాటర్లు నహీద్ రాణా విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.